UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ నాకు తెలిసి ఫస్ట్ సినిమా అనేటట్లు నాకు అనిపించలేదు అది. సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతాను. సో ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్? అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్లు చేస్తూ లేకపోతే వెబ్ సిరీస్లు చూస్తూ ఒకరికి వస్తుంది అనమాట. బట్ మీరు చూడగా నచ్చినారా, చూసిన వెంటనే నచ్చారా? నేను కాలేజ్లో ఉండే, నేను డిగ్రీ ఎంబీఏ అనమాట. ఓకే. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అవంతి కాలేజ్. ఓకే. సో కాలేజ్లో ఈవెంట్స్ అవన్నీ బాగా అవుతాయి కదా. మేము ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళినా నార్మల్ గా ఫొటోస్ దిగడం, నాకు ఎందుకో చిన్నప్పటి నుండి కెమెరా చూస్తే చాలా ఎక్సైట్మెంట్, బాగా ఫొటోస్ తీసేది. కెమెరా ఫీల్ అయితే లేదు, అస్సలు లేదు, ఎప్పుడు లేదు. స్కూల్లో కూడా నో స్టేజ్ ఫియర్, నో కెమెరా ఫియర్. ఇట్లా అందరిని చూస్తే కూడా భయం ఉండేది కాదు. అట్లనే ఫ్రెండ్స్ నార్మల్ గా హెయిర్ లీవ్ చేసినప్పుడు, చిన్న బొట్టు పెట్టినప్పుడు, అట్లా నార్మల్ గా సింపుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించేలాగా ఫొటోస్ తీసారు. నాకు అప్పుడు ఇన్స్టా అప్పుడప్పుడే నా ఫ్రెండ్ క్రియేట్ చేసింది, పెడితే రాండమ్లీ చూస్తున్నారు అనమాట ప్రొఫైల్స్. ఎవరు? మన డైరెక్టర్ రవి కిరణ్ కోలా సార్. చూసి మెసేజ్ చేశారు, ఇలా ఒక సినిమాకి అనుకుంటున్నాం. ఐ వాజ్ లైక్, నేను నమ్మలేదు, ఎవరో రాండమ్ గా చేస్తారు. అప్పటికి ఎందుకో పబ్లిక్ లో పెట్టిన ఉండని అంటే నేను నాకు భయం వేస్తుంది, ఎవరన్నా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో ఫొటోస్ కింద అంటే, అవసరం లేదు ఉండని వదిలే అని ఫ్రెండ్స్ అన్నారు. ఐ వాజ్ లైక్, వెళ్ళి కలిసాను. ఇంకా రండి, ఇక్కడే మీ ఇంటి సైడే వచ్చాము. చూసి నేను చాలా వెస్టర్న్ వేర్ లో వెళ్ళిన, లైక్ ఫ్రాక్ వేసుకొని హై పోనీ వేసుకొని స్కూల్ పిల్లలాగా ఉండే అని చెప్పారు. ఈజ్ లైక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది చేస్తారు అని నేనున్నా. సీరియస్లీ స్పీకింగ్, ఎప్పుడు షార్ట్ ఫిలిం చేయలేదు. అప్పుడే మనకి యూట్యూబ్ షార్ట్ ఫిలిం ట్రెండింగ్ కదా, అసలేం రాదు. అందులో మీరు ఒక హైదరాబాదీ అమ్మాయికి యు ఆర్ గివింగ్ అన్ ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఈజ్ లైక్, లేదు నేను చేయించుకోగలను అంటే హిస్ మైండ్ సెట్ ఇస్ లైక్ వెరీ యూనిక్. ఆడిషన్ వద్దు, ఏమొద్దు, మీరు డైరెక్ట్ నేను షూట్ డేట్స్ చెప్తాను, మీరు వచ్చేయండి. ఆడిషన్ కూడా వద్దు, ఒక్క రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళలేదు, డైరెక్ట్ వాళ్ళే వచ్చి మా ఇంటి దగ్గర కలిసారు. కానీ స్టార్టింగ్ అనుకున్నారా? అంటే జనరల్ గా ఇలాంటి కాల్స్ వస్తే ఎక్కువగా ఫేక్ కాల్స్ వస్తాయి. సో అమ్మాయి బాగుందంటే 100 కాల్ వస్తాయి, సో అనుకున్నా స్టార్టింగ్ అంటే చూద్దాం, లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి నేను వెళ్ళిన. ఐ ఫెల్ట్ జెన్యూన్, చాలా జెన్యూన్ గా మాట్లాడినరు. కట్ చేస్తే ఎవరు అంటే హౌ సిన్సియర్ దే ఆర్. ఫస్ట్ ఫిలిం అందరికి, బడ్జెట్ కూడా చాలా తక్కువ, 50 lakhs లో అయింది సినిమా. అందరం ఫ్రీగానే చేసినాం. తర్వాత వద్దన్న ఆఫర్స్ వచ్చినాయి, అది మీకు తెలుసు. ఆఫర్లు వచ్చే మనీ వచ్చిందా? ఫుల్ ఇచ్చారా మీకు? ఎందుకంటే చాలా వచ్చింది కదా మనీ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ మనీ అండి. ఓకేలే, మంచి ప్లాట్‌ఫామ్ క్రియేట్ అందరూ ఫ్రీగా చేశారు, నేను ఎందుకు అడుగుతా చెప్పండి. చాలా బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ 2-3 months అక్కడే ఉండే, ఈస్ట్ గోదావరి మొత్తం చూపించారు. ఐ వాస్ ట్రీటెడ్ లైక్ ఎ ప్రిన్సెస్. ఇంకేం కావాలి? స్లాంగ్ ఇంకా నేను చూసి నేర్చుకున్నారా మీరు? లేకపోతే నేను జనాల్ని చూసి పట్టేస్తా స్లాంగ్, అసలు నాకు పెద్ద లెక్క కాదు అది. రాయలసీమ స్లాంగ్ వస్తుంది, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్ ఏ స్లాంగ్ అయినా వస్తుంది. మాది ఇక్కడనే కదా హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళు స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ క్యాచ్ ఆల్ ద స్లాంగ్స్, ఆల్ ద లాంగ్వేజెస్ ఆల్సో. ఇప్పుడు కన్నడ నేర్చుకుంటున్నా, తమిళ్ కూడా నేర్చుకుంటున్నా. మెల్లగా మలయాళంలో కొన్ని వర్డ్స్ అర్థమైతే, కొన్ని చెప్పమంటే నా ఫ్రెండ్ చెప్పాడు, వాడు ఈ మధ్యన ఎవరికో పెళ్ళైనట్టుంది రీసెంట్ గా. ఎవరికి జరిగింది? మీ ఫస్ట్ మూవీ ఎవరు? అచ్చా, హీరో హీరోయిన్. ఓకే. సో ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ మూవీ ఇలా చేసి అదే ఇన్ని మూవీల తర్వాత కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, సో హౌ కెన్ ఫీల్? గుడ్. యా, లవ్ మ్యారేజ్ మీద మీకు ట్రస్ట్ ఉందా? నాకా అంత ఒపీనియన్ ఏం లేదు, అంతే, తక్కువ. సో దెన్ ఓకే, అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే ఆ టైంలో డిగ్రీ టైంలో. అండ్ ఐ కంప్లీటెడ్ ఎంబీఏ ఆల్సో. ఇప్పుడు కంప్లీటెడా? అప్పుడే కంప్లీటెడ్. ఓకే. ఇప్పుడు ఎట్లా చేస్తాం? దాని తర్వాత ఇంకా కంప్లీట్ చేస్తాను ఇమీడియట్లీ. దెన్ ఏంటంటే ఫస్ట్ నుండి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా? లేకపోతే ఏంటి మీరు ఏమవుదాం అనుకుంటారు? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటది కదా.
సో నా కజిన్స్ మొత్తం యుఎస్ లోనే సెటిల్డ్, ఫుల్ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఫ్యామిలీ మాది. సో అక్కడే సెటిల్ అయిదాం అలానే అనుకున్నా నేను ఉంటది కూడా. కదా మరి. అట్లేం లేకుండే, ఈ అవకాశం అందరికి రాదు. చాలా వై నాట్ కష్టం. గివ్ ఎ ట్రై. ఎంతమంది ఆడిషన్స్ ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేసి రిజెక్ట్ అయ్యి యూట్యూబ్ చేసి చాలా కష్టపడుతుంటారు. అలాంటిది నా ప్లేట్ లో, గోల్డెన్ ప్లేట్ లో ఇది సర్వ్ అయి వచ్చింది అవును. నాకు. ఎందుకు ఒక ఛాన్స్ తీసుకోవద్దు. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? 1,80,974. ఓకే, ఎక్కడ కొనొచ్చు అయితే. సో ఇప్పుడు ఎక్కువగా అలాంటి ర్యాంక్లే వస్తానేలండి. అవును, సో నిజంగా అంటే ఆ సీన్ నాకు చాలా బాగా క్యూట్ గా అనిపించింది. అంటే థ్యాంక్ యూ. విలేజ్ గర్ల్ ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత భయంతో, ఇప్పుడు అదే వ్యక్తికి ఇప్పుడున్న అమ్మాయిలు చెప్పమంటే ఏమైంది ఇప్పుడు 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చి నీకు ఏంద్ర భయ, నువ్వు పెడతానువా, మా నాన్న పెడతాను అంటారు. సో అప్పట్లో అంటే ఆ కల్చర్ ఎలా అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలా ఉండేది అనమాట. సో మీ True. క్యారెక్టర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. దెన్ ఆ ఫిల్మ్ దగ్గరే ఉండిపోవద్దు, నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి వద్దాం. ఓకే, సో పుష్ప. రాజావారు రాణి గారు రిలీజ్ అవ్వక ముందే పుష్ప ఆఫర్ వచ్చింది. అవునా? సార్ Hmm. వచ్చారు కదా ట్రైలర్ లాంచ్ కి, ఓకే, సుకుమార్ ఓకే. సార్. సో చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రండి ఆడిషన్ కి. ఉమ్, ఈజ్ లైక్ హీ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ అందరిని చూసి. ఉమ్, ఎంత న్యాచురల్ గా ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేదంటే నమ్మేలాగా లేదు, ఉమ్, రండి అంటే ఆడిషన్ ఇచ్చిన. ఓకే, ఫోన్ వస్తే నేను నమ్మలేదు. ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు, డైలాగ్ ప్రాక్టీస్ ఉంటది రండి అంటే అప్పుడు ఫస్ట్ టైం ఐ సా రష్మిక. ఉమ్, First time. ఫస్ట్ టైం. అండ్ సుకుమార్ సార్ ఆల్సో. ఉమ్, నేను ట్రైలర్ లాంచ్ లో కలవలేదు సార్ ని ఆ రోజు. ఉమ్. సో సార్ చిన్న- దగ్గరకు వచ్చి మరి మాట్లాడారు. నువ్వు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ గా చేసావు కదా, ఇలా అని. ఆ. సార్ విల్ ఇమిటేట్ సో క్యూట్. ఎస్ సార్. సో అంటే ఒక డైరెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారు. Yes. సో ఆయనకి కావాల్సిన అన్ని ఉన్నాయంటేనే తీసుకుంటారు అనమాట. కరెక్ట్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఒక చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసిన జనాలకి రికగ్నిషన్ అయ్యే క్యారెక్టర్ వేసావు. సో ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసిన సో డైలాగులు అనేవి తక్కువ, Yeah. ఏదో అమ్మాయి వెనకాతల ఆ వేలో Gang. వచ్చేసారు సో అని అనుకుంటారు. ఓ ముస్తరుగా ఉంటారు గ్యాంగ్. సో నీకు ఎలా అనిపించింది అది? పుష్ప ఇస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఉమ్, సుకుమార్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సార్ ఇస్ లైక్ హీ విల్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిలిం. ఉమ్, సార్ ని చూస్తేనే రోజు చాలా హ్యాపీగా ఉండేది. అసలు ఓకే. చాలా నేర్చుకోవచ్చు. హీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ఫ్రేమ్ ఎట్లా పెడతారు, అప్పటిదప్పుడు హిల్ రైట్ డైలాగ్స్, అప్పటిదప్పుడు సీన్ మారుస్తారు. ఉమ్, ఎంత ఎంత నాలెడ్జ్ ఉంటే అవన్నీ చేయొచ్చు. ఉమ్, అట్లా చాలా నేర్చుకున్నా. అంటే ఒక పెద్ద సినిమా చేయాలి, మనకి నాలెడ్జ్ వస్తుంది, పేషెన్స్ అంటే ఏంటి అర్థం అవుతుంది, ఎంత హార్డ్ వర్క్ చేయాలి అర్థం అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప బిగ్గెస్ట్ హిట్ అయింది, Yeah. అందరికి తెలుసు పెద్ద సినిమా అని. అవును. సో అంటే స్టార్టింగ్ లో ఇది వర్కౌట్ అంటే పెద్ద హీరో పెద్ద Yeah. డైరెక్టర్ ఓకే. సో ఇది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందా అని స్టార్టింగ్ లో ఏమైనా అనిపించిందా? నో ఉమ్, సార్, సుకుమార్ సార్ ఆఫ్టర్ వాచింగ్ రంగస్థలం ఉమ్, ఈజ్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ అస్. ఓకే. సో కొత్తగా ఆలోచిస్తారు. Yeah. మీకు తెలిసినంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా సో డిఫరెంట్ ఏంటంటే ఏది చెప్తారు? ప్రమోట్ చేసుకునే విధానం. ఉమ్, ఈవెన్ చిన్న సినిమాని పెద్ద లార్జ్ స్కేల్ లో ప్రమోట్ చేస్తే అదే పెద్ద సినిమా. ఈ రోజుల్లో బడ్జెట్ కంటే కూడా ప్రమోషన్స్ కి ఎక్కువ పెట్టాలి. అవును. ఎందుకంటే చాలా కాంటెంట్ వస్తుంది, ఓటీటీలో వస్తుంది, థియేటర్స్ లో వస్తుంది. జనాలు కూడా చాలా మారినరు. ఉమ్, మేమెందుకు రావాలి థియేటర్స్ కి? అవును, సో వాళ్ళు కూడా కాంటెంట్ బాగుంటేనే థియేటర్స్ కి వస్తారు. కరెక్ట్. కాంటెంట్ ఇస్ ద కింగ్ అంతే. సూపర్. అదే పెద్ద ఆర్ చిన్న సినిమాని డిసైడ్ చేస్తారు.